4.5 లక్షల కోట్ల రూపాయల మేరకు కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో మంత్రిమండలి భూముల కేటాయింపు, వివిధ సంస్థలకి భూముల కేటాయింపు చేసింది. ఇందులో వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి విశాఖపట్నంలో దాదాపు 60 ఎకరాల భూమి కేటాయింపుకి నిర్ణయం తీసుకుంది. దీనిపైన తీవ్ర స్థాయిలో మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. అసలు వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఎక్కడి నుంచి పుట్టింది, ఎంతకాలం సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది, నిజంగానే 60 ఎకరాలంటే ఇప్పుడు ఉన్నటువంటి విలువల ప్రకారం చూసినా కూడా, అంటే ఈ సాక్షి లాంటి పత్రికలు కావచ్చు, ఇతరత్ర కొన్ని మీడియా సంస్థలు అయితే ఆ భూమి విలువని దాదాపు ఎకరాకి 50 కోట్ల రూపాయల మేరకు ఉంటుందంటూ 3,000 కోట్ల రూపాయల కుంభకోణం అని పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. అయితే సాక్షి పత్రిక రాజకీయపరమైనటువంటి ఎజెండాతోటి, డిస్టార్టెడ్ వెర్షన్స్ తోటి వార్తలు ఇవ్వడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. పొలిటికల్ మోటివ్ ఉంటుంది కనుక సాక్షిలో వార్తలను అయితే సాధారణంగా తెలుగుదేశం వర్గాలు కానీ, అధికార వర్గాలు కానీ, ప్రజలు కానీ సీరియస్ గా, అంటే ప్రభుత్వం మీద చేసేటటువంటి ఎలిగేషన్స్ పెద్దగా పట్టించుకోరు. కానీ ద వైర్ అనేటటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రధానంగా ఈ విషయాన్ని పరిశోధనాత్మక కథనంగా బయటికి తీసుకొచ్చింది వైర్. అందులోని దాని కథనాన్ని మాత్రమే ఎంచుకుంటూ సాక్షి కూడా ఒక వార్తని ప్రధానంగా ప్రచురించింది. అయితే దీంట్లో కొన్ని ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అసలు ఈ సంస్థ ఇదే సందర్భంలో మంత్రివర్గం టాటా కన్సల్ట్ TCSకి 21 ఎకరాల భూమిని కేటాయించింది. 21 ఎకరాలకు గాను 1,300 కోట్ల రూపాయలు, 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాము, 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయంటూ టాటా కన్సల్టెన్సీ సంస్థ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. టాటా లాంటి సంస్థ, అంటే టాటాకు ఉండేటటువంటి వివిధ సంస్థలు దాదాపు 1,00,000 మందికి ఇప్పటికే వివిధ రూపాల్లో అది ఉపాధి కల్పన చేస్తుంది. అందులోని టాటా కన్సల్టెన్సీకి ఉండేటటువంటి సాఫ్ట్వేర్ రంగంలోనే ఇతరత్రా ఉండేటటువంటి పలుకుబడి అందరికీ తెలిసింది కనుక TCSకి 21 ఎకరాలు భూమి కేటాయించడం పట్ల ఎవరు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అది ఆహ్వానించదగినటువంటి పరిణామంగానే చూసుకున్నారు. కానీ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థకి 60 ఎకరాలు, అంటే టాటా కన్సల్టెన్సీకి ఇచ్చినటువంటి సంస్థకి ఇచ్చిన దానికంటే కూడా దాదాపు 3 రెట్ల భూమిని కేటాయించడం, ఇంచుమించు ఇదే లీజు ఒప్పందం, అంటే 99 పైసలు లీజు అనేటటువంటి ఎకరాకి. అయితే అసలు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అంటే అసలు ఈ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థకు ఉండేటటువంటి సామర్థ్యం ఏంటి, TCS లాంటి సంస్థతో పోల్చడానికి అవకాశం ఉందా అనే దాని మీద ద వైర్ చాలా సీరియస్ పరిశోధన చేసింది. ద వైర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినప్పటికీ దీనికి కొంత క్రెడిబిలిటీ ఉండడానికి ప్రధాన కారణము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వాళ్ళు, ఇంగ్లీష్లో చాలా కాలం నుంచి సిద్ధార్థ వరదరాజన్ లాంటి వాళ్ళు కానీ, ఇతరులు కానీ, చాలా సీనియర్ జర్నలిస్టులు సాధికారికమైనటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఒక న్యూట్రల్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్గా ఈ వైర్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో అది తెలుగులో కూడా వచ్చింది. ఇది తెలుగులో ఒక సంచలనాత్మకమైనటువంటి పరిశోధనాంశంగా, ఇది పెద్ద భూకుంభకోణంగానే బయటికి తీసుకొచ్చారు. అయితే దీనికి కొన్ని వాళ్ళు చెప్పినటువంటి ఆధారాలు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వం తప్పులో కాలేసింది అని చెప్పక తప్పలేనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కథనం వెలువడి 2 రోజులైనా ప్రభుత్వ వర్గాల నుంచి ఎంతవరకు పూర్తి స్థాయి వివరణ రాలేదు. వీళ్ళు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం చూస్తే 10 లక్షల రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్ తోటి, 1,00,000 రూపాయల పేడప్ క్యాపిటల్ తోటి, 2 డైరెక్టర్లతోటి ఈ హైదరాబాదులో కార్యాలయం, అంటే ఇల్లునే ఒక ఫ్లాట్ని, అపార్ట్మెంట్లో ఉండేటటువంటి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ని కార్యాలయంగా చూపిస్తూ ఫిబ్రవరి 25వ తారీఖున ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్లో ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటి అమెరికాలో ఈ ఒక సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తి దీనికి నాంది ప్రస్తావన కూడా సెప్టెంబర్ 24న, అంటే 6 నెలల క్రితం మాత్రమే ఈ ఒక కార్యాలయం ప్రారంభమైంది. ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా 6 నెలల లోపే జరిగినాయి. జరిగిన తర్వాత దీని క్యాపిటల్ 2 డైరెక్టర్లోనూ ఒకరేమో చూస్తే కనుక, ఇద్దరు కలిపి చూస్తే కనుక ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది 10 లక్షలుగా చూపిస్తున్నారు, 1,00,000 పేడప్ క్యాపిటల్ చూపిస్తున్నారు. ఈ సంస్థకి 6,000 కోట్ల రూపాయలు, 5,700 కోట్ల రూపాయలు మేము పెట్టుబడి పెడతాము అని చెప్పి చెప్పడము, 1,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పడము, దాన్ని నమ్మేసి విశ్వసించి ఆ సంస్థ మూలాలు కానీ, ఆ సంస్థకు ఉండేటటువంటి ఆర్థిక సామర్థ్యం కానీ, టెక్నాలజికల్గా సాఫ్ట్వేర్ రంగంలో ఆ కంపెనీకి ఉండేటువంటి నైపుణ్యం కానీ, వేటిని దృష్టిలో పెట్టుకోకుండా
60 ఎకరాల ప్రభుత్వ భూమిని, విలువైనటువంటి భూమిని, ఇప్పుడు సాక్షి చెప్తున్నట్లుగా 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి కాకపోయినా టెక్నికల్గా విశాఖపట్నంలో వీళ్ళు కేటాయించిన ప్రాంతము, ఇప్పుడు టీసీఎస్కి పక్కన 3 ఎకరాలు, తర్వాత కాపులోప్పాడ అనేటటువంటి ప్రాంతంలో మిగిలిన 56 ఎకరాలు కేటాయించారు. అక్కడ ఉండేటటువంటి విలువని, భూమి విలువని లెక్కలో పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 10 నుంచి 12 కోట్ల రూపాయల మేరకు టెక్నికల్గా అక్కడ భూమి విలువ ఉందనేది తెలుస్తుంది. అంటే దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ప్రభుత్వం కేవలం రిపోర్ట్ని సబ్మిట్ చేసినటువంటి ఒక సంస్థకి, వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ సంస్థకు ఉండేటటువంటి సామర్థ్యం, నిజానికి టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇవన్నీ వివిధ రంగాల్లో ప్రముఖులైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి సంస్థలు. వీటికి భూముల్ని కేటాయిస్తే కనుక పెద్దగా అభ్యంతరం చెప్పాల్సింది ఏమీ లేదు. ఆ సంస్థలకు ఉండేటటువంటి గణనీయమైనటువంటి ఖ్యాతి కావచ్చు, గత చరిత్ర కావచ్చు, ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలు. అయితే ఈ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎంతవరకు కూడా ఎటువంటి సంస్థల్ని నిర్వహించలేదు. ఇప్పుడు నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ఏదో గొప్ప అద్భుతం జరగబోతుంది అంటూ ఆ రకమైన ప్రాజెక్ట్ సమర్పించిన ప్రతి వాళ్ళకి కూడా భూములు ఇచ్చేద్దామనేటటువంటి ధోరణితో అసలు ఎటువంటి గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఆ సంస్థ యొక్క పనితీరును కానీ, ఆ సంస్థ యొక్క సామర్థ్యాన్ని కానీ ప్రభుత్వం ఏ రకంగా అంచనా వేసింది, వీళ్ళకు ఉండేటటువంటి ఆర్థిక సామర్థ్యం ఏంటి, ఈ రోజున ఉండేటటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్ ప్రకారం చూస్తే కనుక ఎవరికైనా సరే దాదాపు ఒక సంస్థ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలంటే కనుక కన్సల్టెన్సీ సంస్థలకి మాకు ఒక 10,000 మందికి ఉపాధి కల్పన కల్పించేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒక 5,000 కోట్ల రూపాయల రుణం బ్యాంకుకి సబ్మిట్ చేసే విధంగా, ప్రభుత్వానికి మొత్తం ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసే విధంగా పూర్తి స్థాయి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి అని ఎవరికైనా కన్సల్టెన్సీ సంస్థకు ఒక 10,000 రూపాయలు కేటాయిస్తే కనుక పూర్తి స్థాయిలో దాంట్లో ఉండేటటువంటి ఉపాధి రంగం అవకాశాలు, భవిష్యత్తులో దానికి ఉండేటటువంటి సామర్థ్యము, భవిష్యత్తులో దానికి వచ్చేటటువంటి ఆదాయ వనరులు, వీటన్నిటితోటి సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఎవరన్నా తయారు చేసి ఇచ్చేస్తారు. ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేసి ఎంఓఏలు కూడా ప్రభుత్వాలతో కుదుర్చుకుంటూ ఉంటారు. కానీ వాటికి నిజానికి ఈ రోజున టెక్నికల్గా అది కూడా చేయక్కలేకుండా కొంతమందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవగాహన ఉంటే సొంతంగా కూడా 10,000 రూపాయలు ఖర్చు పెట్టకుండా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి 2 డైరెక్టర్లతో ఏర్పాటైనటువంటి 6 నెలల ముందు, ఇక్కడ హైదరాబాద్లో చూస్తే కనుక 2 నెలల ముందు ఏర్పాటైనటువంటి సంస్థకి 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, దీని వెనక ఎవరున్నారు, అసలు అంతటి సామర్థ్యం ఉందా లేదా, ఎవరన్నా సరే ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కనుక భూములు కేటాయించేస్తారా, వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గతంలో చేసినటువంటి కృషి ఏంటి, వీటి ఎన్నిటితోటి సంబంధం లేకుండా టీసీఎస్తో సమానంగా లేదంటే టీసీఎస్ కంటే 3 రెట్ల భూమిని వీళ్ళు ఇచ్చేయడం అనేదే ప్రశ్నార్థకంగా, సందేహాస్పదంగా మారుతుంది. ఈ 60 ఎకరాలని నిజానికి గతంలోంచి, అంటే ఇది కేవలం ఇప్పుడే కాదు, 2004 నుంచి కూడా మనం చూసిన లేపాక్షి ల్యాండ్స్ అంటూ ఉంటారు, బ్రాహ్మణి స్టీల్స్ కడతామని చెప్పేసి అక్కడ కొన్ని 100 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి పొంది ఆ భూమిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని తిరిగి చెల్లించకుండా బ్యాంకులకు ఎగవేసినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి సంస్థలు ప్రభుత్వం భూమి కేటాయించిన తర్వాత ఆ భూమి తమ అధీనంలోకి వచ్చిన తర్వాత దానినే బ్యాంకులకి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడం అనేది, అంటే అక్కడ ఉన్నటువంటి విలువను ప్రకారం చూస్తే కనుక 200 నుంచి 300 కోట్ల వరకు కూడా ఈ భూమిని లీజుకి ఇచ్చినటువంటి భూమి చాలా సుదీర్ఘకాలం లీజుకి ఇస్తారు కనుక ఈ భూమిని తమ పూచీకత్తుగా చూపిస్తూ బ్యాంకుల వద్ద అప్పులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల కనీసం 10%, అంటే వీళ్ళు పెట్టుబడి పెడతానన్నటువంటి 5,700 కోట్లలోని ఒక 500 కోట్లన్నా ఈ కంపెనీకి ఉంది అని నిరూపించుకున్న తర్వాత ఈ భూమిని కేటాయించి ఉంటే కనుక అది సమంజసంగా కనిపించింది. అంటే వీళ్ళు ఖచ్చితంగా పెడతారు, వీళ్ళకి ఆర్థిక సామర్థ్యం, అంటే ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినటువంటి ప్రాజెక్ట్ 5,700 కోట్లు, దాంట్లో 10% అన్నా వీళ్ళు సొంత నిధులు పెట్టగలరు అనుకున్నప్పుడు ప్రభుత్వం ఒక 50-60 ఎకరాల భూమిని కేటాయించినా తప్పులేదు. ఈ వీళ్ళకి 500 కోట్లు పెట్టగల సామర్థ్యం ఉంది కనుక 90%, వీళ్ళు చూపుతున్నటువంటి దాంట్లో 90% బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటా పర్వాలేదు, 60 ఎకరాలు ప్రభుత్వం కూడా తన వంతు భాగస్వామ్యంగా ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ
ఇంకా 60 ఎకరాలు ల్యాండ్ బదలాయింపు జరిగిన తర్వాత దీనినే పూచీకత్తుగా చూపించు బ్యాంకుల నుంచి మొత్తం నిధిని తీసుకుని నడపగలిగితే నడపగలుగుతారు, లేదంటే కనుక మొత్తం టోపీ పెట్టేసేసి ఆ నిధుల్లో ఎంత మిగిలితే అంత సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ కంపెనీ యొక్క ఆర్థిక సామర్థ్యం కానీ గత చరిత్ర కానీ ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా భూముల కేటాయింపు జరిపితే కనుక దుర్వినియోగం అయ్యేందుకు కొంతమంది వ్యక్తులు వాటిని తమకు వనరుగా ఆర్థిక వనరుగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి ఉండే సామర్థ్యాన్ని కానీ సాంకేతిక నైపుణ్యాన్ని కానీ ప్రత్యేకించి ఆర్థిక వనరులను కానీ వేటిని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గము 60 ఎకరాల భూమిని అప్పనంగా కేటాయించేసింది అనేది ఆరోపణ. ఇది ద వైర్ చేసినటువంటి పరిశోధన. అంతేకాకుండా సాక్షి లాంటి పత్రికలు దీన్ని చాలా అంటే సాక్షి విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుంది కనుక సాక్షి లాంటి పత్రికలు కూడా దీనిని హైలైట్ చేస్తూ వార్తగా ప్రచురించాయి. అయినప్పటికీ ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. టీసీఎస్కి కేటాయించినటువంటి విషయం ప్రభుత్వం చాలా ఘనంగా చెప్పుకుంది, ఎందుకంటే అది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, దానివల్ల ప్రభుత్వానికి కూడా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మంచి కంపెనీకి కేటాయించారు, దీనివల్ల ఆర్థికంగా ఉపయోగపడుతుంది, ఉపాధి లభిస్తుందని. కానీ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిన విషయం మాత్రం పెద్దగా ఫోకస్ కాలేదు. దీని వెనుక మాత్రం అంటే ఈ సంస్థ యొక్క సామర్థ్యం మీద అనేక సందేహాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా లేదా అనేటటువంటి సందేహాలు ఉన్నాయి. అంతేకాకుండా 60 ఎకరాల భూమి ఎవరికో ఇచ్చేస్తున్నారంటే వాళ్ళకి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయలేదు అనేటటువంటిది. ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు సాధారణంగా అన్నింటినీ పరిగణనలో తీసుకున్న తర్వాత ఎంఓఏలు ఎవరితోటన్నా కుదుర్చుకోవచ్చు, కానీ భూమి లాంటి కేటాయింపులు చేసేటప్పుడు కానీ ప్రభుత్వం భాగస్వామ్యం వహిస్తూ ఆర్థిక వనరుల పరంగా సహకారం అందించేటప్పుడు కానీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ముందడుగు వేయాల్సి ఉంటుంది. అందులోని భూమి విలువ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అప్పుడంగా ఒక 60 ఎకరాలు కేటాయిస్తే కనుక దానిని ఆ భూమినే తమ వంతు వాటాగా చూపిస్తూ బ్యాంకులకు బురిడి కొట్టించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనిపైన ప్రభుత్వం అప్రమత్తం కావాల్సి ఉంటుంది. దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు, ది వైర్ చేసినటువంటి పరిశోధన, సాక్షి చేస్తున్నటువంటి ప్రచారం, వీటికి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి, జవాబుదారీతనంగానే ఉండాలి. ఎందుకంటే లేకపోతే మిగిలిన ప్రాజెక్టుల మీద కూడా ఈ ప్రభావం పడేందుకు అవకాశం ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున తాము పెట్టుబడులకు ప్రయత్నం చేస్తున్నాము, ఉపాధి కల్పించబోతున్నాము అంటూ ప్రభుత్వం చెప్తుంది. ఇటువంటి ఉదంతాలు ఆ ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా స్పందించకపోవడం మాత్రం ఖచ్చితంగా అనుమానాలు రేకెత్తించే అంశంగానే మనం చెప్పుకోవాలి.